India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. అంటే శర్మ గారు కాంగ్రెస్ పార్టీ తరపున వస్తారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. అదే పత్రిక రాస్తుంది సార్. అందులో ఏమైనా వాస్తవం ఉందా? మీరు ఏమన్నా దాంట్లో వాస్తవం ఉందా లేదో మనకు తెలియదు. చిరుమలమ్మ గారు ఇదివరకు 3 సంవత్సరాల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అప్పుడు ఎలక్షన్స్ ముందు మళ్ళీ కాంగ్రెస్తో చేరాలని ఏదో ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి అయితే నాకు సమాచారం లేదు. బట్ ఎవరు ఎక్కడ ఏ పార్టీలో చేరినా ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారు. మేమందరం కూడా ఆయన అనుకుంటాం రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్ళీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. చెప్పాను కదా, ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కలిసి వస్తున్నారు కదా. వీళ్ళందరూ కలిసి వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా కుట్రపు రాతలు రాసి ప్రజల్ని నమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఏదో మేము భయపడిపోతున్నామని, ఇంకొకరు వస్తే భయపడతామని అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, మాకు ప్రజలే దేవుళ్ళు. ప్రజలకి మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే, సంక్షేమ కార్యక్రమాలే మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా చేస్తారు. ప్రజలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు షర్మిల గారు చూస్తున్నారు అనేది ప్రచారం జరుగుతుంది. ఆలరామకృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడారు. వేరియస్ కారణాల వల్ల కొన్ని సీట్లు మార్చడం జరుగుతుంది కాబట్టి ఆ మార్పులో భాగంగా వాళ్ళ వ్యక్తిగతంగా కారణాల వల్ల వాళ్ళు ఏమన్నా వేరే పార్టీలకు పోయి ఆలోచన చేస్తున్నారో కానీ చాలామంది ఎటువంటి ఆలోచన చేసేలేదు. ఎందుకంటే ఎక్కడెక్కడ సీట్లు మారుస్తున్నామనే దానికి గత సంవత్సరం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు వివిధ సందర్భాల్లో మీటింగుల్లో కూడా చెప్పడం జరిగింది. 175 స్థానాల్లో 175 స్థానాలు గెలిచేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే క్యాండిడేట్స్ మీద వ్యతిరేకత ఉన్నా పార్టీ నష్టపోకుండా ఉండడం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి. ఆ మేరకు మార్పులు చేర్పుల అవసరానికి మీరు అందరూ కూడా సహకరించండి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ మీకు అందరికి కూడా మేలు చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 15 మంది దాకా మార్పులు చేర్పులు జరిగింది. అట్లా అని ఎవరైనా పార్టీ నుంచి బయటికి పోయే పరిస్థితి ఉందా? సరే, రామకృష్ణారెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిగతం. ఆయన ఎందుకు ఆ విధంగా వేరే పార్టీకి పోవాలనుకుంటున్నాడో, ఎక్కడ పోవాలనుకుంటున్నాడో అది నాకు దాని గురించి అది మీరు సృష్టిస్తున్నారు ఎక్కువ. వాళ్ళు వెళ్తున్నారా లేదా కానీ మీడియా సృష్టించే కార్యక్రమం చేస్తుంది. వాస్తవ పరిస్థితులు అది లేవు. వాళ్ళకి దారి చూపించేదానికి మీడియా ఆ విధంగా ప్రేరేపిస్తుంది కాబట్టి నేను ఈరోజు మీ ముందు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న రాసిన రాతలకి నిదర్శనం అదే. రేపు షర్మిల గారు కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తే వైసీపీకి ఇబ్బంది ఉంటుందంట? ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరు వచ్చి ప్రచారం చేసినా మా గెలుపు ఇబ్బంది ఉండదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు, అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయి. తప్పకుండా మళ్ళా రేపు జరగబోయే ఎలక్షన్లో విజయం సాధిస్తాం. మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.